బాప్తిస్ట్ అవ్వాలి. ఒక నేను రోమ పరిపాలనలో ఒక చక్రవర్తి కింద ఉన్న గొప్ప శాస్త్రాలలో పెద్ద నాయకుడిగా ఉండొచ్చు, అధికారి ఉండొచ్చు, కానీ ఈ రోజు రాత్రి నేను యేసుక్రీస్తు యొక్క నాయకత్వంలో నేను ఉండిపోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే ఇది గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన శరీరము అమర్చింది. ఎందుకు అమర్చాడు ఈ శరీరము? ఎందుకు యేసు ప్రభు పుట్టాడు? ఎందుకు యేసుక్రీస్తు కన్యక గర్భవతిలో ఆయన జన్మించాడంటే ఒక శరీరం కావాలా, ఆ శరీరం పరిశుద్ధపడాలా, ఆ శరీరం నీతి ఉండాలా, ఆ శరీరం ఎప్పుడు పాపము చేయలేదు ఉండాలా, ఆ శరీరము దేవుడి కోసం బ్రతికినది ఉండాలా, ఆ శరీరము ప్రతి వారి యొక్క పాపము కల్మషములను తన రక్తముతో కడిగి పారేయాలని ఈ శరీరము దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తుకు దేవుడిచ్చిన శరీరం ఎలాగంట? ప్రతి వారు విడిపించబడాలని, బందీ గృహముల నుంచి మోచించబడాలి, పాపపు సంఖ్యలని రక్షించబడాలని యేసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా వచ్చారు. ఇది నమ్మదగినది, సత్యమైనది. హల్లెలూయా. ఈ నమ్మదగిన సత్యానికి వారసత్వం ఎవరు సంపాదించుకుంటున్నారంటే నపంసకుడు సంపాదించుకున్నాడు, మరి శాస్త్రాలయంగా సంపాదించుకున్నాడు. మరి 26వ తారీఖున యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారును, అంతకుముందు తీసుకున్న వారును బాల్య బాప్తిస్మం. హల్లెలూయా. బాప్తిస్మం అంటే చాలా గొప్పది ప్రియ, చాలా గొప్పది. ఏదో 10 మంది సేవకులు ఉంటారు, 10 మంది పెద్దలు ఉంటారు, మన చుట్టూ ఒక జనం ఉంటారు, నీటిలో తీసుకెళ్తారు. యేసును నమ్ముచున్నావా అంటే అవును నేను నమ్ముచున్నా అంటే చాలు, నింపేస్తారు, ముంచేస్తారు, తీసుకొస్తారు. ఆ తర్వాత అయిపోయింది బాప్తిసం, సంఘంలో సర్టిఫికెట్లు ఇస్తారు, అయిపోయింది అనుకుంటారే కాదు. ఈ రక్షణను కాపాడుకునేదానికి నువ్వు ఓడలకు ఎక్కుతున్నావు. ఓడలు ఎక్కిన నీవు అంతవరకు ఓడలే ఉండాలా, అంతవరకు ఓడలో ఉంటేనే. హల్లెలూయా. మధ్యలో నా స్థలం వచ్చి చెప్పేసి డోర్ ఓపెన్ చేసుకుని తిరిగి ఏడబడిపోతాం, నీటిలో పడిపోతాం. సముద్రంలో ఓడబోతుంది, సముద్రంలో ఓడబోతుంది. ఓడలో పడుకున్నా మన స్థానం రాలేదు, మన గమ్యస్థానం రాలేదు, కానీ వచ్చిందో అనుకునే మధ్యలో డోర్ చేసుకుని తిరిగి ఏడబడిపోతాము. జాగ్రత్త. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వాడలోకి ఎక్కిన నీవు ఆ గమ్య స్థానం వరకు వాడలోనే ఉండాలి. వాడలో చిన్న స్థానం వచ్చి చెప్పి దిగుతావేమో. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 9వ వచనం. ఏమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవడం అంటే తెలుసా? ఒప్పుకోవడం అంటే నన్ను నా యేసయ్య తన స్వరక్తం ఇచ్చిన సంపాదించుకున్నాడు కాబట్టి నేను నా సొత్తు కాదు, నా యేసుని సొత్తు. హల్లెలూయా. ఇక మీద నేను శరీర సారుడు కాదు, నేను ఆత్మానుసారుడని ఒప్పుకోవడం. ఇక నేను బ్రతుకుట ఈ లోక సంబంధం కాదు, నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఒప్పుకోవడం అంటే ఆ జీవితంలో యేసుక్రీస్తు తప్ప ప్రాధాన్యత ఎవరికి లేదని చెప్పడమే ఒప్పుకోవడం. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇక్కడ యేసు ప్రభువుని ఒప్పుకోవడం అంటే ఏంటంటే మరి ఇన్ని గుణాతిశయాలని కలిగి జీవించడం వల్లనే రక్షణ మనకి కొనసాగుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ ప్రాసెస్ లో అంత మాత్రంగా
కాకుండా 13వ వచనం కూడా అంటున్నాడు, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో క్షేమపడును. నీ జీవితము ఎలా ఉండాలా? ప్రార్థనతో గడపాలా, ప్రార్థనలో ఉండాలా, దేవుడిలో ఉండాలా, దేవుడితో సహించబడాలా, సహాయంలో ఉండాలా, ఆయనతో స్నేహించాలా. ఇలాంటి జీవితముతో వాడలో ఉండే జరుగుతుండాలా. వాడెక్కడ? ఆనాడు నోహావుతో వాడైతే ఈనాడు బాప్తిస్మం తీసుకున్న వాడే తెలుసా? దేవుని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘములో ఈ వాడలో జాగ్రత్తగా భద్రంగా దేవుని ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. రక్షణ సువార్త ఈ వాడలోనే ప్రకటించబడుతుంది. దేవుడి రాజ్యానికి మార్గము ఈ వాడలోనే ప్రకటించబడుతుంది. దేవుని యొక్క గుణాతిశయాలు ఈ వాడలోనే ప్రకటించబడతాయి. దేవుని యొక్క సత్యాలు ఈ వాడలోనే తెలియపరచబడతాయి. ఎందుకంటే ఈ వాడ ప్రత్యేకించబడింది, ఈ వాడ సిద్ధపరచబడింది దేవుడు మందిరం. హల్లెలూయా. కాబట్టి వాడలో రక్షణని కొనసాగించడానికి దిగిపోకూడదు, మందిరానికి రాకుండా వెనక పడిపోకూడదు, మందిరంలో వస్తకుండా మందిర యొక్క కార్యక్రమాలు దేవుడి యొక్క ప్రణాళికతో సాంకేత్యం లేకుండా విడిపోకూడదు. ఎప్పుడైతే రక్షణని వయస్సు నామమును ఒప్పుకొని బాప్తిసం తీసుకొని నువ్వు దేవుళ్ళ రక్షణకు వస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ కొనసాగుతున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఒక బాధకరం ఏంటంటే నేను ఏమనుకున్నా భావిస్తున్నా, కానీ ఒక సేవకుగా హెచ్చరించాల్సిన బాధ్యత, ఖండించాల్సిన బాధ్యత, తప్పు దిద్దాల్సిన బాధ్యత దేవుడు నా పైన వ్యక్తి చెప్తున్నాను. చాలామంది బాప్తిసం తీసుకుంటారు, కానీ మందిరానికి రావడానికి వెనకబడిపోతుంటారు. అలా బాప్తిసం తీసుకోవడమే మందిరంలోకి నేను స్థిరపరచుకోవడానికి. హల్లెలూయా. మందిరంలో నువ్వు ఒక గొప్ప వాడిగా, దేవుని బిడ్డగా నువ్వు ఒక ఆధిక్యతను పొందడానికి ఈ బాప్తిసము దేని కోసం అంటే పాప క్షమాపణ కోసమే తప్ప ఇంకా దేని కోసము ఇవ్వకూడదు. బైబిల్ చెప్పాలి. బైబిల్ దేనికోసం చెప్పిందంటే నేను చెప్తా, లేకపోతే నా తలంకొద్దు తెలుసుకోవాలి చెప్పడానికి. ఇంకా పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం రాయబడింది కదా. అపొస్తలుల కార్యములు 22:16 పౌలు గారు చెప్తున్న మాట అనని అంటున్నారు, అయ్యా నువ్వు అనేకమైన పాపాలు చేస్తున్నావు, ఇంతకుముందు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినావు, నీ అందు ఏది దేవుడిగా ఇష్టమైన కార్యాలని లేవు, హింసించావు, బాధ పెట్టావు, దేవుడి బిడ్డలందరినీ హతమర్చావు, బంధించావు, చర్చలేసావు, నానా బాధలు పెట్టావు. ఆయన ఏం చేసావు అని? నీవు తడువు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోండి. హల్లెలూయా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. అప్పుడు సమస్య, అనారోగ్య సమస్య, బాధ సమస్య, కుటుంబ సమస్య, సమాధానం లేని సమస్య, ఇన్ని సమస్యలైనా కూడా ఈ జీవము, ఈ ప్రాణం, శరీరం ఉన్నంతవరకు ఉంటుంది. కానీ ఈ జీవము, ప్రాణం, శరీరం మించిన కూడా ఒక సమస్య ఉందంటే ఆ సమస్య ఏది? పాపము. హల్లెలూయా. ఆ పాపము ఎప్పుడు దాకా వస్తుందంటే ఆత్మ ఉన్నంతవరకు నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఈ భూమి మీదకి మొట్టమొదటి వచ్చిన సమస్య కూడా ఏంటంటే పాపమే. ఏదైనా తోటలో సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మొట్టమొదటి జరిగిన సమస్య అది పాపము. అత్యధికమే పాపము. మొట్టమొదటిగా జ్వరపడిన సమస్య పాపమే. చిరకాలం ఉండే సమస్య పాపమే. ఈ చిరకాలం ఉండే సమస్య, మొట్టమొదటిగా ఏర్పడిన సమస్య తీరిపోవాలంటే యేసు క్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆయన మార్గంలో పాలుభాగస్తులు అవ్వడం వల్లనే, అంటే బాప్తిసం తీసుకోవడం వల్లనే నువ్వు రక్షణలోనికి రావడానికి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా.
రక్షణ సువార్త పిల్లలు మనం చుట్టూ ఉన్న సమస్యల నుంచి భయపడుతున్నాం. అవి ఎన్ని సమస్యలే కాదు, వాటికి మించిన సమస్య పాపము. ఈ పాపమైన సమస్య ఎప్పుడంటే అటు పౌలు గారికి అననీయ గారు చెప్తున్నారు, తడుపు చేయలేదుకు ఇంకా లేట్ చేయగలకు నువ్వు యేసునామములో ప్రార్థన చేసి నువ్వు బాప్తిసం పొంది ఏం చేయాలా? నీ పాపాలన్నిటినీ అడిగి వేసుకో. పాప క్షమాపణతో తీసుకుంటున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం. మనము నూతన జీవులు, నూతన బ్రతుకు, నూతన మనుషులు, నూతన స్వభావం మీరు ధరించుకుని సంఘములు మనం దేవుని మైపరచాలి. అప్పుడే దేవునికి ఘనత, దేవునికి మహిమ. ఎప్పుడైతే ఒక మనిషి నూతన స్వభావంతో, నూతన మనసుతో, నూతన జీవంతో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటాడో, ఎప్పటి వరకు బాప్తిసం తీసుకున్న 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు తర్వాత యథావిధిగా జీవితంలో ఉపద్రవము అలా ఉండకూడదు. వాడు అంతం వరకు సహించువాడే రక్షింపబడును. ఈ మాట అంతం వరకు సహించువాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని దర్శకున్నాం. అంతము వరకు సహించువాడెవడో హల్లెలూయా. ఈ రక్షణ ఎక్కడ కొనసాగిందంటే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును అని రక్షణ స్టార్ట్ అయ్యి యేసు ప్రభుని అంగీకరించుకుంటూ దేవుడి మందిరాలు తన జీవితాలు గడుపుకుంటూ ఇంకా ఎక్కడ పోతుంటే అంతము వరకు సహించువాడంటే నువ్వు బాప్తిసం పొందిన కాడి నుంచి నువ్వు మరణమైనంత వరకు నీ రక్షణ నీతో ప్రయాణించాలి. హల్లెలూయా. ఈ రక్షణ అనే ఈ ప్రాసెస్ యొక్క కార్యక్రమము మీతో ప్రయాణించాలా. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణంలో పాలుభాగిస్తున్నామై ఆయనను నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాం, ఆ రోజు నుంచి మరణము అంటే నువ్వు ఈ భూమి మీద నీ తనువు చాలించేంత వరకు రక్షణ నీతో ఉండాలి. హల్లెలూయా. నీ తనువు చాలించడు రక్షణని నీతో నాతో ఉంచుకున్నాను. హల్లెలూయా. ఈ బాప్తిసం తీసుకున్న వారు 14 మందికి ఈ సూచనలు జాగ్రత్త వినాలి. ఎందుకంటే పరలోకము పోవాలంటే ఈ సూచనలు, ఆలోచనలతో మన జీవితాన్ని దేవుడు తీసుకెళ్ళిపోవాలి. దేవుడు ఇస్తున్న మంచి గొప్ప శక్తి చూసాం. ఎవరైనా మీరు ఇంకా ఆలస్యం చేసేవారు ఉన్నట్లయితే తడువు చేయకండి. పౌలు గారు తడువు చేయాల పౌలు గారు వెంటనే తీసుకున్నాడు. నపంసకుడు తడువు చేయాల అంగీకరించాడు. యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని, నా పాపాల కోసమే ఆయన మోసాడని శిలువని. మరి నువ్వు నిజంగా దేవుడిని అంగీకరించినట్లయితే, యేసుని సొంత రక్షకుడుగా నువ్వు నమ్మినట్లయితే మన జీవితాలని అర్పించడానికి బాధ్యతలున్న ఇది చాలా ప్రాముఖ్యమైన. హల్లెలూయా. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరం కూడా పొద్దున్న అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన పిల్లల చివరి మాటలు చూసుకొని మనం ఉంచుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 30 మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ వరాలు కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ అణువరం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహకారిగా ఉండడానికి, మీలో బలపరచడానికి, మిమ్మల్ని తీర్చిదిద్దడానికి దేవుడు సహకారంగా తన సంక్షిప్తమైన ఆత్మదేవుడిని మనకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు రాయబడిన ప్రియులారా. ఆయన ఈ వాగ్దానం అంట, ఇదంటే వాగ్దానం అంట. వాగ్దానములు 31 తారీఖు రాత్రి, డిసెంబర్ 31 తారీఖు రాత్రి మనం చూసుకుంటాం కదా. కానీ ఈ వాగ్దానం 26వ తారీఖున కొంతమందికి ఇచ్చినాడు దేవుడు. హల్లెలూయా. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన అందరికి పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. ఎవరెవరైతే దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నారో వారందరికీ వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఓటిచ్చే వలన మనకు మన కొత్త గ్రామం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మన చుట్టాలు ఎవరైనా వచ్చారు మన ఇంటికి, ఏమంటారు వాళ్ళు? అయ్యా మనకి ఖర్చులు జరిపించిన ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తున్న ప్రియులారా. అయ్యా అక్కడ చెన్నై ప్రాంతం మహాపట్టణం కదా, మంచి పట్టణ సిటీ కదా, ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి కదా. ఏంటి ప్రదేశాలు? బీచ్ ఉంది, మరి కొన్ని మ్యూజియాలు ఉన్నాయి, కొన్ని మెట్లు ఉన్నాయి కదా, మరి మాకు చూపించరా అని అడిగినప్పుడు మన ఇంట్లో నుంచి ఒకరు వచ్చేసి నాకు తెలుసు ఎన్ని స్థలాలు తెలుసు, పలానా దగ్గర మనం పోదాంలే అని చెప్పేవాళ్ళు. లేదంటే పిల్లలా ఉంటున్నాం కదా, మన బంధువులు ఎవరైనా వస్తే అయ్యా స్థలం కదా మనం పోవాలా, ఇక్కడ ఈ ప్రత్యేకత ప్రసిద్ధ చేసిన స్థలాలు ఉన్నాయి కదా, వెళ్ళిపోవాలన్నప్పుడు ఏం చేస్తాం? నాకు తెలుసు, నేను జీవిస్తాను అంటాను. ఈ బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలా? దేవుడి దగ్గర పిలిచిన వారికి ఈ వాగ్దానం మీకును మీ పిల్లకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన అందరికి పిలిచిన వారికి అందరికీ చంద్రుని వారితో చెప్పుతున్నప్పుడు ఏదంట, ఎట్టయితే ఒక స్థలము చెబుతున్నామో, ఎట్టయితే ఒక ప్రదేశం అది మంచి స్థలము చూడడానికి రమ్యంగా చెబుతున్నామో, ఆ విధంగా దేవుడు ఈ బాప్తిసము నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణ త్యాగం కొరకు సిద్ధపరచాడు. కాబట్టి ఇందులో కూడా మనం వెళ్ళి చూడాలని చూపించాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉంది? ఇదే పరిశుద్ధాత్మ అనుభవం. హల్లెలూయా. నేను తీసుకున్నాను కాబట్టి నేను మాత్రం వచ్చిపోకూడదు. నేను తీసుకున్న, నేను అనుభవించిన రుచి, నేను పొందుతున్న రక్షణ, నేను అనుభవిస్తున్న నా జీవితము, నా మార్పు జీవితము ఏం చేయాలా? ఇతరులకి తెలియపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితముతో ఈ గోడలో, మందిరంలో మనకు గడపాల్సిన బాధ్యత. హల్లెలూయా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి
స్తోత్రం నాయనా, స్తోత్రం రాజా. మంచి దేవుడు నాయనా, మా కొడుకు నాయన స్తోత్రం రాజా. ఎంత మంచి దేవుడు అంటే ప్రభా, మేము ఘోర పాపలమైన ప్రభా మమ్మల్ని క్షమించడానికి, మమ్మల్ని రక్షించడానికి అయినా ప్రభా స్తోత్రం రాజా. నీ దేహాన్ని అనిపించిన దేవుడు, నీ రక్తాన్ని సమర్పించిన దేవుడు, నీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు నాయన. అవును రాజా, నీ మరణంలో బాల్యభాగస్థులు అవ్వాలేదు, నీ మరణంలో ప్రభా మేము బాల్యభాగస్థులు అవ్వాలను, మీతో పాటు మేము పాతి పెట్టబడాలను, మీతో పాటు మేము పునరుద్ధానం అవ్వాలని మీకు మా కోసం వచ్చిన దేవుడు నాయన. స్తోత్రం రాజా. నీ మరణంతో తండ్రి మమ్మల్ని బాప్తిజం ధరగా బాల్యభాగస్థులు చేసుకొని నీ రక్షణ ఓడలో ఈ సంఘంలో మమ్మల్ని ఎంతగా బలపరుస్తూ, ఇంతగా ఎదుగుస్తూ, ఇందులో నీ సత్యాలు తెలుసుకుంటూ నేను ప్రభా స్తోత్రం. మా జీవితాల్లో అంత వరకు మేము కొనసాగించడానికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు నాయనా. అవును రాజా, స్తోత్రం రాజా. అవును ప్రభా స్తోత్రం. వాడలో నుంచి కింద దిగిపోకుండా, వాడలో నుంచి పడిపోకుండా, రక్షణని మేము పొడుకోకుండా, రక్షణ తిరస్కారాన్ని ధరించుకునే ప్రభా నేను ప్రభా స్తోత్రం అయ్యా. నీలో ప్రభా నువ్వు వచ్చి ప్రయత్నము, నేను అక్కడ వరకు ప్రభా తండ్రి స్తోత్రం. ఈ వాడలోనే ప్రభా స్తోత్రం మేము ఉండే భాగ్యం దయచేయడం ప్రార్థిస్తున్నాం ప్రభా. పాపం మా చుట్టూ పాపమే, లోకమంతా పాపమే నాయన తండ్రి స్తోత్రం అయ్యా. అవును రాజా, నాయన తామర పుష్పాలు వచ్చి నీటి మీద నాయన ప్రభా ఎలా ప్రవేశించబెట్టారో పాప యుగులో ఉన్న ఏడుగు ప్రభా స్తోత్రం రాజా. మా జీవితాలని ప్రభా పాప యుగులు దాచిపెట్టి తామర పుష్పం అనే ప్రభా మంచి నీటి మీద ప్రభా మమ్మల్ని నిలబెడుచున్నందుకు నీకు ఉంటాను రాజా. మా జీవితాలు మారుస్తున్నందుకు వందనాలు, మా నూతన జీవితాలు ఇస్తున్నందుకు వందనాలు. మేమందరం ప్రభు తండ్రి స్తోత్రమయ్యా. నూతన స్వభావం కలిగిన వారుగా, క్రీస్తునందు జన్మించిన వారుగా, యేసు క్రీస్తుని కలిగిన వారుగా, యేసు క్రీస్తుని ధరించుకున్న వారుగా ఈ భూమి మీద, ఈ సంఘములో, ఈ గ్రామంలో, ఈ ప్రపంచంలో, దేశంలో జీవించే భాగ్యములు మా కుటుంబాలకు ప్రభా, మా పిల్లలకి అందరికీ వాగ్దానం చేసిన దేవుడు రాజా. అందరినీ నడిపించుకునే భాగ్యం స్తోత్రం అయిన ప్రభా. ఈ బాప్తిసం తీసుకున్న మాటలు, మనం తీసుకున్న పిల్లలకు, మనం తీసుకోవచ్చిన వారందరికీ ప్రభా ఈ వాగ్దానం ప్రతి వారికి అవతరించండి, ఆశీర్వదించండి. మాతో ఉంచిన ప్రభా ఎల్లప్పుడూ ప్రభా ఈ తేజస్సులో ఉండేలాగా దీవించబడి మా రక్షకుడు ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన కష్టము నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేవునికి ఆమేన్. మా తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్కరికను, సంఘములకు, సంఘస్థులను, నూతనముగా బాప్తిసం తీసుకున్న పిల్లలను, ఈ మాటలన్నింటినీ జ్ఞాపకులను ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కాక ఆమేన్.